విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేది. ఆమె 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆమె విజ్ఞాపన మొదలుపెట్టింది. కృతజ్ఞత స్తుతితో కూడిన విజ్ఞాపన. దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆమె విజ్ఞాపన ప్రారంభం చేసింది. విజ్ఞాపన ఎవరి కొరకు చేసింది, ఎలా చేసిందంటే ఎక్కువగా ఆమె విజ్ఞాపనలో దేవుడు ఎంత గొప్పవాడో ఆ మాటలు ఉచ్చరించింది. దేవుడు ఎంత గొప్పవాడు. ఇంచుమించుగా దేవుడి గురించి ఒక 20 సంగతులు 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు, 11వ వచనం వరకు, 1వ వచనం 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఒక 20 సంగతులు లేక 16-17 సంగతులు ఆమె ప్రభువు గురించి వివరించింది ఆమె విజ్ఞాపనలో. ఆ మాటలు చదువుతున్నాను చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 1వ వచనం, 2వ అధ్యాయము 1వ వచనం చదువుతారు గట్టిగా సహోదరులు ఎవరైనా బాగా చదవగలిగింది. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగా నేను నా హృదయము యెహోవాయందు. వాస్తవానికి ఎవరిని చూసి సంతోషించాలి? కుమారుణ్ణి చూసి సంతోషపడాలి. లేక మొక్కి ప్రార్థించి కన్నీరు గార్చి చాలా కాలానికి బిడ్డ పుట్టినప్పుడు అన్న ఒక్కదే కదా, మన అందరం సంతోషిస్తాం. తల్లిదండ్రులు సంతోషిస్తారు, నాయనమ్మ సంతోషిస్తుంది, తాతయ్య అమ్మమ్మలు వీళ్ళందరూ సంతోషిస్తారు. లేక బిడ్డలు కలిగారని. ఆమె దృష్టి పిల్లల మీద కాదు, బిడ్డలనిచ్చిన దేవుని మీద ఉంది ఆమె దృష్టి. ఈరోజు కూడా మనం కూడా ఇదే ఉండాలి. కార్యము చేసిన దేవుని మీద ఉంది ఆమె. నా హృదయము యెహోవాయందు సంతోషించుచు ఉన్నది అని అన్నాయి. 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, మళ్ళీ తిప్పుతున్నా వెనక్కి వేసి అవసరం లేదు. 1వ అధ్యాయంలో దుఃఖము, బహుదుఃఖము, నిట్టూర్పు, కన్నీరు, బాధ, వేదన, నెమ్మది లేదు. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి నాకు బహు సంతోషము, యెహోవాయందు నా సంతోషం అన్నాను. యెహోవాయందు మనం కూడా అలానే సంతోషించాలి. అనుకూల పరిస్థితుల్లో దేవుని బట్టి సంతోషించాలి. చెప్పండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని బట్టి సంతోషించాలి. అందుకనే తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడింది, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం అంటే అన్ని విషయాలంటే ప్రతి విషయం అంటే అన్ని విషయాలు. పంట పండితే స్తుతి కొడికే, పిల్లలు పాస్ అయితే స్తుతి కొడికే, వాళ్ళకి ఉద్యోగం వస్తే స్తుతి కొడికే, ప్రమోషన్ వస్తే స్తుతి కొడికే, పెళ్లి కుదిరితే స్తుతి కొడికే, పెళ్లి అయిపోతే స్తుతి కొడికే, పిల్లలు పుడితే స్తుతి కొడికే, కలిసి వస్తే స్తుతి కొడికే. కాకపోతే ఆ మొక్కే కొట్టుకోవాలి. ప్రతి విషయం ముందు స్తుతి కొడికానంటే మేలు చేసినందుకు స్తుతి కొడికి పెడతాం, కానీ మేలు జరగకపోతే పెడతామా స్తుతి కొడిక? హబక్కుకు అంటాడు, పంట పండిన ఎండిన, పశువుల శాలలో సూలు కట్టినా సూలు కట్టకపోయినా, ఈనినా ఏసకపోయినా, పంట ఇంటికి వచ్చినా రాకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపక పోయినను నేను యెహోవాయందు ఇది అంత తేలికైన మాటే కాదు. నేను యెహోవాయందు ఆనందించింది అనే మాట అంత తేలికైనదేం కాదు. పెట్టండి చూద్దాం. ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 10th క్లాస్ కానీ మీరందరూ మొత్తానికి పాస్ అయిపోయినండి. ఫెయిల్ అయిపోతే స్తుతి కొడికి పెడతారా? ప్రకాశం జిల్లాలో నేను కూడికి వెళ్తున్నాను, తెక్కలపడని. ఒక చోట బస్సు అక్కడ ఎక్కాలి, ఒక బస్సు దిగాలి, ఇంకో బస్సు ఎక్కడానికి అన్నొచ్చు. ఈ లోపల బైక్ వచ్చింది. బైక్ రాగానే ఒక ఆయన నన్ను గుర్తుపట్టి, అన్న ఎక్కండి అన్నాడు. ఎక్కడికి తక్కలపాడైనా అన్నాడు. అవునన్నా. అక్కడున్న సేవకుడు పేరు ప్రభుదాస్ గారు పిలిచారా అన్నాడు. అవునన్నా. ఎవరింటికారో చెప్పాడా అన్నాడు. లేదన్నా అన్న, మా ఇంటికాడే అన్నాడు.
దేవానికి స్తోత్రం నాయన, నేను ఏ ఇంటికి వెళ్ళాలో ఆ ఇంటి బండే పంపించేవాడు. కూడిక ఉద్దేశం చెప్పాడా అన్నాడు, చెప్పలేదన్నా అన్నాడు. మా అబ్బాయి 10th క్లాసు 2 సార్లు తప్పాడు, అందుకు కృతజ్ఞత స్తుతి కూడిక అన్నాడు. నేనైతే స్టన్ అయిపోయాను, ఈయన నిజంగా చెప్తున్నాడు అబద్ధం చెబుతున్నాడు అని. పెట్టగలుగుతామా? అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో త్రిప్పొద్దు 16వ అధ్యాయంలో సంఖ్యలు వేసి కాళ్ళకు కొండ వేసి బిగించి కొరడాలతో కొట్టి రక్తం కారుతుంటే తుడుచుకోవటానికి కూడా చేతులు లేక మధ్యరాత్రి వేళ పౌలు గారు అన్నాడు సిల్వాను ఏదో ఒక కీర్తన ఎత్తువయ్యా అన్నాడు. ఒక కీర్తన పాడు, నేను వాక్యము చెప్తాను అని అన్నాడు. ఇద్దరు కలిసి మధ్యరాత్రి వేళ కీర్తన పాడారు. సాధ్యమేనా? ఎక్కడ పాడింది? కంచెలు కొట్టడానికి చేతులు లేవు, కాళ్ళు ఆడించడానికి బండ వేసి బిగించాడు. యెహోవా నీ నామము ఎంతో ఎంతో ఘనమైనది కనుకనే మేము సంఖ్యలో బంధించబడ్డాం అన్నట్టుగా. సామాన్యమైన విషయం కాదు. 10 మంది ఒకేసారి చనిపోయినప్పటికీ 500 జతల ఎడ్లు, 7,000 ఒంటెలు, 5,000 గాడిదలు, బహుమంది పనివారు, పంటంతా ఒకే రోజు పోయినా కానీ చుట్టుపక్కల వారు వచ్చి అన్నారంట, దేవునితో యథార్థంగా ఉన్నావు కదా, నీతిగా ఉన్నావు కదా, భక్తిగా ఉన్నావు కదా, చెడుతనం విడిచిపెట్టావు కదా, ఇప్పుడు ఆ దేవుడి గురించి చెప్పు అని అంటే ఒకే మాట చెప్పాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు. అది మామూలు విషయం కాదు. ఒక్క బిడ్డ చనిపోతేనే ఒక్కళ్ళు ఇంట్లో చనిపోతేనే మనం ఏడుస్తూ ఉంటాం. బాధ ఉండదని నేను అన్నాను. ఖచ్చితంగా బాధ ఉంటుంది, ఆ వేదన ఉంటుంది. స్తుతించగలుగుతామా? దేవుని వైపు చూస్తూ నా సంతోషము ఆయనే, నా సంతోషము ఆయనే. నా ఆస్తులు కాదు, నా అంతస్తులు కాదు, నా డబ్బు కాదు, నా పలుకుబడి కాదు, యెహోవా యందు నేను సంతోషించదను అని అంది. కింద ఏమందో చూడండి, అక్కడే 2వ వచనంలో కింద యెహోవా యందు నాకు మహా. నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, చెప్పండి, హన్నా యొక్క బలం ఏంటి? హన్నా యొక్క బలము ఏంటి? ప్రార్థన కదా. ఇటువైపు నుంచి ఒకరు చెప్పారు, ఇటువైపు నుంచి ఒకరు చెప్పండి. హన్నా యొక్క బలం ఏంటి? దేవుడు. ఇక్కడ అట్లా యెహోవా యందు నాకు బలము, యెహోవాయే నా బలం అనేది వేరు. యెహోవా యందు నాకు బలము కలిగను అని అంది. ఏంటి ఆ బలం? సరే లేట్ ఎందుకు? ఆ బలం ఏంటంటే ఆ బలం సమూయేలే, కుమారుడే ఆయన బలం, కుమారుడే ఆమె బలము. నా బలము ఆయనే, నాకు బలమును దయచేసింది ఆయనే. ఇంకా ఊరికి అర్థం, నీ వలన రక్షణను బట్టి నేను సంతోషించు. ఆ విజ్ఞాపన చూడండి ఎలా ఉంది. నీ వలన రక్షణను బట్టి నేను. ఏంటి దీని అర్థం? ఆమె రక్షణ ఏంటి? దాని అర్థం ఏమిటంటే సరైన నాయకుడు లేడు, ప్రజలను రక్షించేవాడు లేడు, ప్రజలను నడిపించేవాడు లేరు. ఇప్పుడు ఆ నాయకుడిని నేను నీకు ఇచ్చాను. వాని వలన, వాని ద్వారా, వానిని బట్టి నీ ప్రజలను శత్రువుల చేత నుండి నీవు రక్షించబోతున్నావు దేవా. నీ వల్ల కలిగే రక్షణ. అర్థమైందా? దేవుడు డైరెక్ట్గా ఎప్పుడు వచ్చి ఆయన భూమి మీదకి వచ్చి పని చేయడం, ఆయన పని కొరకు నీవు నేను మనం కావాలి. అర్థమైందమ్మా? దేవుడు డైరెక్ట్గా వచ్చి పని చేయడం. ఆయనకు ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తివి నీవై ఉండాలి, నేనై ఉండాలి. మన విజ్ఞాపంలో పాడుతుంటాం, ఏం పాట? కుమ్మరి పరమ కాదా? మరి వస్తే పాడండి. కుమ్మరి పరమ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగటమన్నైన నావంక. పాడండి మీరు. జిగటమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా, పనికి రాని పాత్రలని ఆహార వేయకుమా.
మనము కేవలం మనల్ని రక్షించింది పాపాలు పరిహరించడానికి, పరలోకం ఇవ్వడానికి, నిత్యత్వానికి తీసుకుని వెళ్ళడానికి మాత్రమే కాదు. యేసయ్య వచ్చే లోపల సంఘ క్షేమము కొరకు పెద్దలతో కలిసి, సేవకులతో కలిసి ఒక పనిముట్టుగా వాడబడాలి. దేవుని దాసులు దాన్ని అందిస్తూ ఉన్నారు. ఎఫెసీ సంఘములో పౌలు గారితో పనిచేసిన అమూల్యమైన పాత్రదారులు ఎక్కడండి? నాగల్లి అద్దె చూస్తే నేనేం చెప్పను. ఎక్కడి నుంచి అందిస్తున్నారు వారు? ఎఫెసీ పత్రిక నుండి. పాత్రదారులు వాడబడిన వారు కర్నూలులో క్రిస్టియన్ అసెంబ్లీలో, ఇక్కడ కూడా దేవుని పనిలో పాలివారమై ఉండాలి. మందిరానికి రావడం పోవడం ఎవరైనా చేస్తారు. అసలు భక్తులు లేని వాళ్ళు కూడా చేస్తారు. ఈ ఎదురుగా రాగానే సిలువ కనపడగానే లెంపకాయలు వేసుకునేవాడు కూడా ఉంటారు. అంటే వాళ్ళ వల్ల సంఘానికి ఉపయోగమే ఉండదు. దేవుని కొరకు, సంఘ క్షేమం కొరకు పనిచేసే పాత్రగా ఉండాలి. దేవుని పనిముట్టుగా వాడబడాలి. ఆమె మాటల్లో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. యెహోవా నాకు బలమును కలుగజేయును, నీ వలని రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను. 2వ వచనంలో ఏమన్నాడో చూడండి. యెహోవా వంటి, చదువుతావా? యెహోవా వంటి దేవుడు అనే ఆయనకు మొట్టమొదటి లక్షణం ఏముండాలి? పరిశుద్ధుడు. నేను దేవుణ్ణి, నేను కూడా దేవుణ్ణి, మేము కూడా దేవుళ్ళము అంటే కుదరదు. దేవుడు అనే ఆయనకు మొదట ఉండాల్సిన లక్షణము పరిశుద్ధత. పాపము లేకుండా, పాపము అంటకుండా, పాపము ఎరుగకుండా, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు నూనైన ఇట్టి ప్రధాన యాజకుడు పరిశుద్ధుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము నమ్మిన దేవుడు, వింటున్న మాటలు పరిశుద్ధ దేవునివి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటిన తర్వాత మోషే కీర్తన ఎత్తి పాడుతూ ఉన్నప్పుడు మిరియాము కూడా సోదరులను గ్యాదర్ చేసి వారితో వీరు కలిసి వారు కీర్తన పాడారు. 11వ చరణంలో వాళ్ళు అన్నారు, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడవు. ఆమె దేవుణ్ణి ఎంతగా తెలుసుకుందో చూడండి. ఆయన బలమిచ్చే దేవుడు, ఆయన రక్షణ ఇచ్చే దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఇవన్నీ మనం ఎరిగి ఉండాలి దేవుడి గురించి. ఆ దేవుడి గురించి ఎవరు మీరు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే ఇది అని చెప్పగలిగి ఉండాలి. పరిశుద్ధతను దేవుడు, యెహోవా వంటి పరిశుద్ధుడు ఎవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుణ్ణి బట్టి మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది? ఆయన ఆశ్రయమైన వాడు, ఆశ్రయింప తగినవాడు. ఆయనను ఆశ్రయించు వారిని ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయనను ఆశ్రయించిన వారిని ఎన్నడూ విడిచిపెట్టాడు. 43 సంవత్సరాల నా అనుభవంలో దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు. వివరించడానికి, వర్ణించలేనని చేశాడు దేవుడు. నా జీవితంలో, బిడ్డల జీవితంలో, కుటుంబ జీవితంలో, సేవ జీవితంలో చేస్తూనే ఉన్నాడు. ఆయనను ఆశ్రయిస్తే, పరిపూర్ణంగా ఆశ్రయిస్తే. యెషయా గ్రంథం 26:3 వచనంలో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారిని నీవు పూర్ణ శాంతి గల వారిగా చేస్తాను. 146 కీర్తన 5వ చరణంలో, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నను వారు ఆశీర్వదించబడతారు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కాకపోతే పరిపూర్ణంగా పైకి కాదు, పరిపూర్ణంగా ఆశ్రయించు.
అలా ఆశ్రయించిన వారిని దేవుడు ఎంతగా, క్రొత్త నిబంధనలో 4 సువార్తల్లో, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే ఎవరు ముట్టుకోకపోయినా ఆయన దగ్గరకు పోయి ఆ కుష్ఠరోగును ముట్టాడు. అది దేవుడు అంటే, ఇది దేవుడు అంటే. కుష్ఠరోగిని కుళ్ళు, కంపు, దుర్వాసన కొడుతున్నా చే నువ్వు గుడి మెట్లు ఎక్కటానికి కూడా అర్హుడు కాదు, పో పో అంటే అది కుదిరేది కాదు. అసలు ఆయన దేవుడే సాక్షాత్తు బయటకు వచ్చి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మా. పాపాత్మురాలైన స్త్రీ పట్టబడినప్పుడు రాళ్లతో కొట్టబడి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో కొట్టబడుతూ వస్తున్నప్పుడు పరిగెత్తి రాళ్ల దెబ్బలకు తట్టుకోలేక పరిగెత్తి ఆయన పాదముల దగ్గర పడ్డప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, ధర్మశాస్త్రంలో మోసే చెప్పాడు కదా, పాపం చేసిన వ్యక్తిని రాళ్లతో కొట్టమని, చంపమని, ఇప్పుడు మీరేమి చెప్తారన్నప్పుడు ఆయన ఇరికించాలని అన్నారు. యేసు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి నేను రాలేదని చెప్తూ ఒక మాట అన్నాడు. రాళ్లతో కొట్టి ఖచ్చితంగా చంపాలి కానీ పాపం లేనోడే రాయేయాలి, మీలో ఉంటే ఏంటి అన్నాడు. చిన్నవాడు మొదలుకొని నేల మీద ఏదో రాస్తున్నాడట, ఇట్లా రాస్తున్నాడట. వీళ్ళు శోధిస్తున్నారు. నాలాంటి వెళ్ళాడు, ఏంటి బోధకుడా వేసేయమంటావా రాయి అని అలా దగ్గరికి వెళ్ళి చూసేసరికి నేను పుట్టింది మొదలుకొని ఆ రోజు వరకు చేసిన పాపాలని అక్కడ కనపడదు. రాయి అక్కడేసి నేను వెళ్ళిపోయాను. నా వెనక ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన చూసి వెళ్ళిపోయాడు. అట్లా పెద్దలు మొదలుకొని, అందుకని ఇందాక నేను నమ్మకం ఉంది, బాల్యంలోనే ప్రభు నమ్మకం ఉంటుంది. అమ్మాయి పిల్లలు కూడా అక్కడ చూసి వాళ్ళ పాపాలు కూడా బయటకు వచ్చాయి. ఇది కనుక బయట పెడితే ముందు మనల్ని కొట్టాల్సి వచ్చిందని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఆమెను పిలిచి అన్నాడమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదంటే లేదు ప్రభు. పలుకు చూడండి, అమ్మా అని పలుకు. ఆయనను ఆశ్రయించే వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ఇక వెళ్ళి పాపం చేయమా, వెళ్ళిపో. ఈ రాత్రి ఎంత ఘోర పాపాత్ముడైనా సరే, పాపాత్ములు అయినా సరే ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆయన రక్తంలో కడుగుతాడు. ఒక మాట అడుగు, మన మనసులో ఉంచుకున్నాం. చాలా మంది గుంపుగా వచ్చారు కానీ ఎవడెవడు ఎక్కడ పాపం చేస్తుందో ఒకడికొకడికి తెలియదు. తెలిసిన వాడు ఒక్కడే ఉన్నాడు అక్కడ, యేసు ప్రభువు. ఈనాడు కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తుంది పక్కవారికి తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసయ్యా, దేవునికి తెలుస్తుంది. అందువల్ల పాపములో ఉండి పాపములోని జీవించి పాపములో తిని త్రాగితే పాతాళానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అగ్ని గంధకాలతో కండెక్కును, అందులో పడిన వాడికి అన్నటికి బయటికి అంత అవసరమా? దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు కదా. ఆయన నాకు రక్షణను కలుగజేసే దేవుడు. క్రింద ఏముందో చూడండి, ఆమె మిగిలిన పనుల్లో 3వ వచనం, యెహోవా అనంత జ్ఞానియగు ఆయనే క్రియలను, ఆయన అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరిశీలించే దేవుడు. అనంత జ్ఞాని అంటే దీనికి ఏమని చెప్తాం, దాని వివరణ ఉండాలి కదా. ఆయన అనంత జ్ఞానియగు దేవుడు అంటే ఏంటి? సమస్తము లేఖనం ఉందా? ఉంది. అసలు ఆయన గురించి ఒక మాట చెప్తే లేఖనం లేకుండా ఒట్టట్టుగా ఏం చెప్పడం ఉంటుంది? 139వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథము 139వ కీర్తన చదువుతారు త్వరగా, చదువునాను. మొదటి వచనం, 139వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను. అనంత జ్ఞాని అంటే ఆయన ఇక్కడ లేడు కదా అనుకోమాకండి. ఆయన ఇక్కడ లేడు కదా, ఇంట్లో లేడు కదా, కాలేజీలో లేడు కదా, స్కూల్లో లేడు కదా, పొలంలో లేడు కదా, ఆఫీసులో లేడు కదా అనుకోమాకండి. నువ్వు కూర్చోవడం, నువ్వు లేవడం నాకు తెలుసు. ఇంకా తలంపు పుట్టక మునిపే నా మనస్సును నువ్వు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా నడకను నా పడకను
నీవు పరిశీలన చేసి ఉన్నావు. పరిశీలన చేయడం అంటే ఏంటి? ప్రతిది కూడా మనకి క్వశ్చన్ మార్కే. పరిశీలన చేయడం అంటే పరిశీలన చేయడం, బాగా కనిపెట్టు, బాగా కనిపెట్టు, ఎక్కడెక్కడ అంత పరిశీలన చేస్తాం. అనంత జ్ఞాని. ఇప్పుడు నీ మనస్సులో ఏమనుకుంటున్నావో కూడా నాకు తెలియదు, కానీ అది ఆయనకి తెలుసు. నీ మనస్సులో తలంపులు ఏమి ఉద్దేశిస్తున్నావో ఆయనకి తెలుసు. అది దేవుడు అని అంటే, ఏం జరగబోతుందో ఎరుగునవాడు దేవుడు అయితే అసలు ఆయన నమ్మాల్సిన అవసరమే లేదు. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో సమస్తము ఎరిగిన అనంత జ్ఞాని అయిన దేవుడు. నీవు కూర్చుండుట, లేచుట, నీ పడక, నడక, నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నువ్వు బాగుగా తెలుసుకొని, నా చర్యలన్నింటినీ బాగు తెలుసుకో. ఆయనకు అసాధ్యమైనది, ఆయనకు తెలియనదంటూ ఏది లేదండి. అందుకని యోసేపు అంటాడు, యవనస్తుడు ఏమన్నాడు తెలుసా? ఫరో ఎర్రగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, దేహదారోగ్యం బాగుంది, పర్సనాలిటీ బాగుంది, చక్కటి ముక్కు, చక్కటి కోలముఖం. అసలు ఇశ్రాయేలు అంటేనే వారు మంచి అందగాళ్ళు, ఎత్తరి బాగున్నాడు. పొతిఫరు ఇంట్లో పనివాడిగా, అధికారిగా ఉన్నాడు, ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. ప్రతిరోజు పొతిఫరు భార్య ఈయన మీద కన్నేసింది. పొతిఫరు లేనప్పుడు ఈయనని శోధిస్తా ఉన్నది. రా, నీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, నా వాడు కూడా ఇక్కడ లేడు, రా అని చెప్పి శోధిస్తూ ఉంటే యోసేపు ఒక మాట అన్నాడమ్మా, నా వారు ఇక్కడ లేరు, మీ వారు కూడా ఇక్కడ లేరు, మీ వారు నాకు నిన్ను తప్ప అన్నిటి మీద అధికారము ఇచ్చాడు, నీ మీద తప్ప. సరే, అది అట్లా వదిలిపెట్టలేదు. నా వారు నాకు లేరు, మీ వారు నీకు లేరు, కానీ ఒక ఆయన మాత్రం చూస్తున్నాడు పైన. ఆయన దృష్టికి ఇంత ఘోరమైన పాపం నేను ఎట్లా చేదును అది ఎరిగినవా. హన్నా కూడా ఏమంటుంది? నువ్వు అనంత జ్ఞానివి దేవా, నీవు అనంత జ్ఞానివి అని మాట్లాడు. సరే, మనకి టయానికి మనం ముగించుకో. రెండవ అధ్యాయానికి వచ్చేసండి. నువ్వు అనంత జ్ఞానివి అనంత. 6వ వచనం చూడండి, 6వ వచనం. 6 జనులను సజీవులుగాను మృతులను చేయవాడు యెహోవాయే. జనులను సజీవులుగాను చేయవాడు యెహోవాయే. జీవ మరణములు ఆయన చేతిలో ఉన్నాయి. జీవ మరణములు ఏంటి? దీని అర్థం ఏంటి? జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు. ఏంటి దీని అర్థం? ఒక మాట చదువుకుందాం. క్రొత్త నిబంధనలో 11వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనం చూడండి. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 11:25. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఏంటి? నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి విశ్వాసం ఉంచేవాడికి అన్నటికీ చనిపోడు. దీని అర్థం ఏంటి? అబ్బే, ఆ మాట ఎందుకు? చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికిన తర్వాత ఎన్నటికీ చనిపోడు. ఈ మధ్య ఒక 2 సేవకులను అడిగాను, దీని అర్థం ఏంటో చెప్పండి. మరణం కొడికలో బాపట్లలో నేను వర్తమానం చెప్పిన తర్వాత ఏం చెప్తారో చూద్దామని అడిగాను. సేవకులు 2 కుర్రోడులే అండి, ఇప్పుడే సేవకు వచ్చారు. దీని అర్థం ఏంటో చెప్పండి అంటే వాళ్ళు వాళ్ళకి అర్థమైంది చెప్పారు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికిన వాడికి కన్నటికి చావు. ఇక్కడ ఒక మాట ఉంది, ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బ్రతికిన వాళ్ళు ఎంతమంది? ఇక్కడ చనిపోయిన వాళ్ళు మీరు అంతే చూస్తున్నారు కదా నా వైపు. అర్థం కాలేదా? యేసు క్రీస్తు రక్తములో కడగబడని ప్రతి వ్యక్తి, ఎఫెసీ 1:2 అది మొదటి మాట. ప్రతి వ్యక్తి మీ పాపముల చేతను
అపరాధముల చేతను అంతే. నువ్వు చనిపోయినా కానీ విశ్వాసం ఉంచితే ఇప్పుడే బ్రతుకుతావు. ఇప్పుడు బ్రతికితే అన్నటికీ నీకు చావు లేదు. అది రెండవ మరణం లేదని అర్థం. రెండవ మరణము లేదు. సహజంగా ఊరు వెళ్ళినప్పుడు పూర్వకాలంలో అడిగేవాళ్ళు అనమాట సంతానాన్ని గురించి. ఏమని? ఇంట్లో వాళ్ళు ఎంతమంది, బయట వాళ్ళు ఎంతమంది, సంతానం ఎంతమంది అని అడగకుండా ఇలా అడిగేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు ఎంతమంది, బయట వాళ్ళు ఎంతమంది. అర్థమైన వాళ్ళు ఏమో చెప్తారు, ఇంట్లో వాళ్ళు 2, బయట వాళ్ళు 3. బయట వాళ్ళు అంటే ఆడపిల్లలని అర్థం. ఆడ చెప్పరెడ్డి, ఆడ ఏడపిల్లలు కదా, ఆడపిల్లలు పుట్టింది ఏడే కానీ ఆడపిల్లలు, ఆడు బయటోడు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే బ్రతికున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ, ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఇక్కడ. క్రీస్తును అంగీకరించకపోతే దేవుని దృష్టిలో నీవు ఇంకా చచ్చిన వాడవే, చచ్చిన దాని. ఆయనకి నీకు సంబంధము లేదు. ఇప్పుడు విశ్వాసం ఉంచు. క్రీస్తు రక్తములో నిన్ను దేవుడు కడుగుతాడు. యోహాను సువార్త 5:24 మనకు తెలిసిందే. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాడతాడు. అమ్మా, ఇది నీకు మంచి అవకాశం. మీరు రక్షణ పొందడానికి మంచి మరణములో నుండి జీవములోనికి దాటిస్తారు. యేసుప్రభు సిలువలో పరిస్థితి ఏంటి? ఇటువైపు చూడండి, ఇటువైపు. యేసుప్రభు సిలువలో పరిస్థితి ఏంటి? దీని అర్థం ఏంటో తెలుసా? దీని అర్థం ఏంటంటే మరణములో ఉన్న నీవు నా మీద విశ్వాసం ఉంచు, నా యందు విశ్వాసం ఉంచు, ఈ దరి నుండి ఈ దరికి నువ్వు దాటింపబడతావు, జీవములోనికి వస్తావు. అందుకని యెషయా గ్రంథం 51:50లో కూడా అన్నాడు, దాటు వారికి నా వీపును దారిగా చేసి తినేను. పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకానికి దిగివచ్చి దేహ రక్త మాంసములు ధరించుకొని లోకానికి దిగివచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మనందరి స్థానంలో, నీ స్థానంలో, నా స్థానంలో, మనందరి స్థానంలో మనకు రావలసిన శిక్ష, మన మీద పెట్టవలసిన ఆ మరణకరమైన సిలువ నిన్ను ప్రేమించి ఆయన నీ మీద పెట్టుకున్నాడు, నన్ను ప్రేమించి ఆయన మీద పెట్టుకున్నాడు. మాట చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:24లో ఉన్న మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 వచనం. 2:24 త్వరగా చదవండి. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను. సిలువ అంటే ఏంటి? సిలువ అంటే ఏంటి? సిలువ అంటే ఏంటి? అర్థం కాలేదా? అక్కడ చదివితే చెప్పండి. సిలువ అంటే మన పాపం. సిలువ అంటే శాపం. మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. ఆయన శాపము లేనివాడు, పాపము లేనివాడు. ఆ పాపమేదో, ఆ శాపమేదో నీ జన్మలో, నా జన్మలో, మనందరి జన్మతో వచ్చింది. పాపము, శాపము, మరణం. అది మన మీద పెట్టాల్సింటుండగా యేసయ్య నీకు నాకు బదులు ఆయన భుజాన వేసుకున్నాడమ్మా. గ్రహిస్తావా ఈ రాత్రి? నిన్ను మరణము నుండి తప్పించడానికి, నిత్య జీవం ఇవ్వటానికి, జనులను సజీవులుగాను మృతులను గాను చేయవాడు. ఇది అర్థం ఏంటి? సజీవులుగా చేయటువంటి ఇప్పుడు రక్షణ పొందితే నిత్య జీవం వస్తుంది. అంగీకరించకపోతే అగ్ని గంధకములతో మండే గుండానికి పంపిస్తాడు. అది కూడా ఆయన చేతిలోనే ఉంది. కాకపోతే తప్పించుకునే మార్గం ఇప్పుడు నీ చేతిలో ఉంది. తృణీకరిస్తే ఆయన పని ఆయన చేస్తాడు, అంగీకరిస్తే ఆ మరణం లేకుండా చేస్తాడు. అక్కడే అన్నాడు, ఆ మాట చదవండి, ప్రార్థన చేస్తాను.
సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము. చాలా సంగతులు ఉన్నప్పటికీ మనం ముగించేసాం. మృతులను 6వ వచనం జనులను సజీవులుగాను మృతులను గాను చేయబడు. 2:6 యెహోవాయే పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడును ఆయన. పాతాళానికి పంపడం అంటే ఎవరు పంపరు. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయంలో స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎందుకు వచ్చావు? వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయండి అన్న. అక్కడ ఏడుపును పండ్లు కూడా బాబు అమ్మ, ఈ రాత్రి కనుక నీవు క్రీస్తును హృదయంలోకి చేర్చుకోకపోతే, ఒకవేళ యేసుక్రీస్తు ఈ రాత్రి వస్తే, ఒకవేళ రాకుండా కనుక మరణం వస్తే, నీ జన్మతో వచ్చిన పాపము, నువ్వు క్రియలతో చేసిన పాపాన్ని బట్టి నీ పాపము నిన్ను పట్టుకొని అగ్ని గంధకాలతో మండిపోవడానికి తీసుకొని వెళ్తావు. అక్కడ నుండి ఇక తప్పించేవాడు ఎవరు? తప్పించుకునే మార్గం ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. అది యేసుక్రీస్తు వారు నీకు అంగీకరిస్తాడు. గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మరొకసారి చెప్తాను. నేను రక్షణ పొందింది యేసు ప్రభు దేవుడి గురించి తెలుసుకొని కాదు. తల్లి గర్భంలో చనిపోయిన వాళ్ళని చూశాను, పుట్టిన వెంటనే చనిపోయిన వాళ్ళని చూశాను, బాల్యంలో చనిపోయిన వాళ్ళని చూశాను. నా ఫస్ట్ కుమార్తె, మొత్తం నాకు 4 సంతానం. ఫస్ట్ కుమార్తె, చివర కూడా కుమార్తె. ఫస్ట్ కుమార్తె లేదు, చివరి కుమార్తె లేదు, మధ్యలో ఉన్న 2 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ అమ్మ 7 నెలల నుండి చనిపోయింది. ఇవన్నీ కళ్ళతో చూశాను. యవన ప్రాయంలో చనిపోయిన వాళ్ళని చూశాను, నడి వయసులో చనిపోయిన వాళ్ళని చూశాను, వృద్ధాప్యంలో చనిపోయిన వాళ్ళని చూశాను. ఇదంతా ఎప్పుడో తెలుసా? నా వయసు 15 సంవత్సరాలు ఎప్పుడో ఈ ఆలోచన వచ్చింది. నాకు వచ్చిన ఆలోచన అంటే నేను కూడా ఒక దినాన్ని ఖచ్చితంగా చనిపోవాలి కదా. చనిపోయిన తర్వాత ఏంటి? అది తెలుసుకొని మామూలుగా ప్రార్థనకి వెళ్ళడం మొదలుపెట్టాను. అది తెలుసుకున్నప్పుడు ఫస్ట్ నేను పూజలు చేశాను రామాలయంలో ఆంజనేయ స్వామి భక్తునిగా. మరణం తప్పించుకుందామని, మోక్షానికి చేద్దామని. తర్వాత క్రీస్తుల గురించి తెలుసుకున్న 83లో, 84లో ప్రార్థనకి వెళ్ళాను. 85లో సువార్త విని అయలాల రక్షణ పొందుటకు నేనేమి ఆ వాక్యాన్ని విని 10:30 గంటలకు పాపిని నన్ను క్షమించు ప్రభువా అని వేడుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గొప్ప ధైర్యం ఏంటంటే నాకు 2వ మరణం లేదు. అంత గొప్ప ధైర్యాన్ని నీకు ఇస్తాడు ఈ రాత్రి. రక్షణ పొందడానికి వయసుతో సంబంధమేమి లేదు. ఇది నీకు అర్థమైతే, నీలో పాపం ఉన్నదని నీకు అర్థమైతే, పాపం అంటే ఏంటో కాదు, నిజమైన దేవుణ్ణి హృదయంలోకి చేర్చుకోకపోవడం. రెండవది, యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడని నీకు అర్థమైతే, ప్రభు దగ్గరకు వచ్చి పాపినను నన్ను క్షమించు ప్రభువా అని అడిగితే క్షమిస్తాడనే నమ్మకం నీకుంటే, చిన్న తీర్మానం, గొప్ప రక్షణ దేవుడు నీకు ఈ రాత్రి ఇస్తాడు. హన్నా విజ్ఞాపనలో ఇన్ని సంగతులు ఆమె దేవుడి గురించి తెలుసుకొని ఆమె వర్ణించిందన్నమాట. ఎంత దీర్ఘంగా క్రీస్తుల గురించి తెలుసుకుందో చూడండి. ఆ రోజు ఆమె తెలుసుకుంది. ఆ తెలుసుకున్న మాటలు ఈరోజు పరిశుద్ధాత్ముడు తన దాసులలో ఉండి నీకు చెప్పాడు. ఈరోజు నీవు అంగీకరిస్తే రేపు భవిష్యత్తులో నిన్ను బట్టి కొంతమంది తెలుసుకుంటారు. తలలో ఉంచితే ప్రార్థన చేద్దాం. తలలో ఉంచితే ప్రార్థన చేద్దాం. అన్న విజ్ఞాపనము చేసి ఇలాగూ అనేను. ఆమె విజ్ఞాపనలో దేవుడి గురించి ఎంతగా వర్ణించింది. జరిగిపోయిన విషయాలు, జరిగిన విషయాలు, జరగబోయే విషయాలు ఆమె కూలంకుషంగా ఆమె విజ్ఞాపనలో తెలియజేసింది. అవే మనకు రక్షణార్థంగా పరిణమిస్తున్నాయి. మనసులో ప్రార్థన చేసుకుంటారా? ఈ రోజుకి రక్షణ లేని జీవితాలు కలిగిన వారు ఉంటే మీకు అర్థమైతే, అయ్యా మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, యేసు ప్రభు వచ్చేది కూడా మనకు తెలియదు, ఆయన రాకమునిపే
మరణం సంభవింపక మునిపే హృదయంలో క్రీస్తును అంగీకరిస్తే కనుక ధన్యుడు అవుతాం, ధన్యురాలు అవుతాం. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేస్తాం. లేదండి ఇంకా 2 దినాలు ఉంది కనుక ఆ చివరి రోజు తీర్మానం చేస్తారు అని అంటే కనుక మరి ఈ లోపల ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? రేపటికి రూపు అనేది లేదు. ప్రభు వచ్చి నమ్మిన వారిని తీసుకొని వెళితే రక్షణ పొందే అవకాశం కూడా లేదు. నీ కాలగతులు ముగించబడితే కనుక అగ్నిలో కుండంలో పడితే అక్కడ అల్లాడిపోవడం తప్ప మరొక పరిస్థితి లేదు. అటువంటి భయంకరమైన పరిస్థితి నీకు కలగకుండా ఉండుగాక. ఈ రాత్రి తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడితే మీ మనసులో చిన్న ప్రార్థన చేసుకోండి. అంటే ఈ రోజు వరకు రక్షణ తీర్మానం చేయని వారు మాత్రమే, యేసు ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడో విన్నాను, నా జన్మ పాపం, నా క్రియలు కూడా పాపమే, నా స్థానంలో నీవు కలువరి సిలువకి ఎక్కావని నమ్ముతున్నానయ్యా, ఆఖరి బొట్టు వరకు రక్తమంతా కాల్చేవని నేను నమ్ముతున్నాను ప్రభువా, నా కొరకు చనిపోయి సమాధి చేయబడ్డావని నమ్ముతున్నాను ప్రభు. యేసయ్యా సిలువలో కాల్చిన రక్తముతో నా పాపములు కడుగు, నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా అంగీకరించయ్యా, జీవగ్రంథంలో నా పేరు రాయి ప్రభు, నీ కొరకు నేను జీవిస్తానయ్యా, యేసు నామములో అడుగుతున్నానని చెప్పి ఈ చిన్న ప్రార్థన నీ హృదయంలో జరిగించి ఉంటే కనుక, చేసుకొని ఉంటే కనుక అన్నోళ్ళు ప్రకటన చేస్తారు, భోజనానికి వెళ్ళకుండా భోజనం సమృద్ధిగా చేశారు, ఎక్కడికి పోతే 9 అయింది. రక్షణ తీర్మానం చేసుకొని ఆ తర్వాత భోజనాన్ని కూర్చుంటే ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. కృప కలిగిన తండ్రి, జీవాధిపతి మీకే స్తోత్రాలు స్తోత్రములు స్తోత్రాలు చెల్లిస్తాము. మా పరలోకపు తండ్రి, కొన్ని దినాలుగా ఈ 3 రోజుల కొరకు ప్రార్థన చేశాం, సంఘాలు ప్రార్థన చేశాం, ఎంతోమంది దైవ సేవకులు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నారు ఈ సభల కొరకు. సంఘము ఉజ్జీవింపబడాలని, ఆత్మలు రక్షించబడాలని మీ దాసులు జోషి గారిని నన్ను ఇక్కడికి పంపారు. ఉదయాన్న మీ దాసుని ద్వారా 2 వర్తమానాలు శ్రేష్టమైనవి అందించారు. ఈ రాత్రి మరొక అల్పుణ్ణి మీ పక్షాన నిలుపుకొని చేరి వచ్చిన మీ ప్రజలతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా పరలోకపు తండ్రి, విన్న వాక్యాలు హృదయంలో భద్రం చేసుకొని ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని, ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ఆ బిడ్డల ముందుకు నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోనమని, ఈ రాత్రి మీరు రాకపోతే కనుక రేపు 2 రోజుల కొరకు సిద్ధపరచుకొని మరి ఎక్కువ మంది రావడానికి సహాయం చేయమని, చల్లటి వాతావరణం ఇచ్చినందుకు స్తుతిస్తాను. 2 దినాలు వర్షాటంకం లేకుండా కూడా చేయుదురని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుందరని, ఇంతవరకు క్రమముగా మర్యాదగా జరిగించిన యేసయ్య నామములో కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరలోకపు